ఎథి సెంటర్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నేరస్తుల సంస్కరణ సంబంధించి నాస్తి కేంద్రం గోరా గారు, లవణం గారు, హేమలత లవణం గారి ఆధ్వర్యంలో దగ్గర నాస్తి కేంద్రం సభ్యులతో ఏ రకంగా కార్యక్రమాలు చేసుకోగలిగారు, ఈ నేరస్తుల సంస్కరణ, అందులో స్టోర్పురం దొంగలు, కరుడు కట్టిన నేరస్తులు, వాళ్ళ సంస్కరణ అది అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ నాస్తి కేంద్రం ఈ నేరస సంస్కరణలో ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చింది అని తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున ఇంకొంత విషయం తెలుసుకుందాం. ఈ నేర సంస్కరణలో స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్తున్నాం అని. ఇంతవరకు స్టోర్పురం నేరస్తుల విలేజ్గా, అంటే ఫ్రీ కాలనీ, అది ఒక కాలనీ, ఫ్రీ కాలనీ కాదు, ఒక దాని కింద ఎలాగంటే పూర్తిగా సాల్వేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఒక గుంపుగా ఉంచబడింది. నేరస్తుల గుంపు సాల్వేషన్ ఆర్మీకి వాళ్ళు మార్పు తీసుకురావాలని అనేక దశాబ్దాలుగా కృషి చేస్తూ వస్తున్నారు. కానీ వాళ్ళు క్రిస్టియన్స్ మీదలో ప్రార్థన చెయ్యి, నువ్వు బాగుపడాలి, అది ఆ ప్రభువు నిన్ను మారుస్తాడు, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన వీళ్ళు చేసే దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక సాల్వేషన్ ఆర్మీ కంట్రోల్లో నేరస్తుల గుంపు, ఒక విలేజ్, దాని గ్రామం లేదు. కానీ ఎప్పుడైతే నాస్తి కేంద్రం సంస్కరణ కార్యక్రమం చేపట్టిందో ఆ స్టోర్పురాన్ని ఒక గ్రామం కింద, అన్ని గ్రామాలు, మన భారతదేశంలో ఎన్ని రకాల ఎన్ని గ్రామాలు ఉన్నాయో అలాగే వాటి ఒక గ్రామం కింద అది ఫ్రీ కాలనీ. ఇంతవరకు నేరస్తుల జాతుల ఏరియా కింద పెట్టారు. అసలు ఎక్కడైనా ఏ చోటైనా అలా ఉంటుందా? ఎక్కడా లేదు. కేవలం ఆ ప్రాంతాన్ని నేరస్తుల కాలనీ కింద ప్రత్యేకంగా పేర్కొన్నారు. అది మామూలు కాదు కదా. నేరస్తులు అందరూ నేరస్తులు. నాకున్న ఆ ఏరియా, అక్కడున్న గుంపు మనుషులందరూ కూడా ఉన్న సమూహం అంతా కూడా నేరస్తుల కాలనీ అని పెట్టారు. కానీ చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నేరస్తులు కూడా కాదు. యాక్చువల్ చెప్పాలంటే కొంతమంది నేరజాగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక చోట వీళ్ళందరినీ ఎరుకల వాళ్ళందరినీ చోట చేర్చి, ఈ ఎరుకల వాళ్ళందరూ నేరస్తులకి లెక్కట్టి వాళ్ళందరినీ అక్కడ చేర్చేశారు, ఎరుకల వాళ్ళందరినీ. అది కాదు, దీన్ని అన్ని గ్రామాల్లాగా ఫ్రీగా చేయాలి, ఈ ఎరుకల జాతిని అందరినీ తీసుకెళ్ళి ఒక నేరస్తుల సమూహం కింద, నేరస్తుల కాలనీ కింద చేయడం కరెక్ట్ కాదని నాస్తి కింద చేసి దాన్ని అన్ని గ్రామాల్లాగా ఫ్రీ కాలనీ చేయాలి అది మొట్టమొదటి సక్సెస్ అయింది అక్కడ నాస్తి కేంద్రం. అసలు నేరస్తుల జాతి ఏంటి? అసలు ఒక జాతి ఎరుకల జాతిని, అక్కడున్న ఎరుకల జాతిని మొత్తాన్ని నేరస్తుల జాతి కింద లెక్కడం. ఎంతమంది సగం మంది అక్కడ నేరస్తులు కాదు, వాళ్ళు కాదు. కానీ ఎరుకల వాళ్ళందరూ, అక్కడున్న వాళ్ళందరూ నేరస్తులకి లెక్కట్టి నేరస్తుల కాలనీ కింద చేశారు. దాన్ని నాస్తి కింద మొట్టమొదటి చేసినంటే ఒక జాతిని, ఒక వ్యక్తుల్ని, దొంగలు కాకపోయినా దొంగల కాలం అందరూ కూడా, వీళ్ళందరూ కూడా దొంగల జాతికి సంబంధించిన వాళ్ళే, ఒక దొంగల జాతికి చెందిన వాళ్ళే వీళ్ళంతా అనేసి అలా ఈ సాల్వేషన్ ఆర్మీ కూడా ఆ రంగానే వాళ్ళకి ఏదో సంస్కరణ చేస్తుంది. ఏం అవ్వలేదండి. కానీ నాస్తి కేంద్రం అడుగు పెట్టిందో ముందు ఆ రకం దాన్ని తొలగించింది, ఫ్రీ కాల్ చేసి అన్ని గ్రామాల్లాగానే దీనికి కూడా గౌరవప్రదమైన స్థానం ఇచ్చారు. వీల్లేదు. నేరస్తులకంటూ ఒక జాతి, నేరస్తులకంటూ ఒక కులం, ఒక కులాన్ని తీసుకెళ్ళి నేరస్తుల కులం ఉన్న తప్పు అని మనుషుల్లో ఒక గౌరవాన్ని కలిగించారు, ఆత్మగౌరవాన్ని. చాలా విషయాలు గ్రామాభ్యుదయం ఇప్పటికీ వచ్చిందో, గ్రామాభ్యుదయం, సమాజాభ్యుదయం, దేశాభ్యుదయంలో దూరదృష్టిలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రామం అభ్యుదయం, సమాజ అభ్యుదయం, అంటే ఎరుకల జాతి యొక్క సమాజ అభ్యుదయం, దేశాభ్యుదయం, ఇవన్నీ కూడా కొన్ని ప్లానింగ్ కావాలి. అవి ముందు ఉపయోగపడవచ్చు. అలా కొన్ని నిర్ణయాలు వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ తీసుకుని అమలుపరిచినప్పుడు వాటి అవసరం ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నా ముందు తరంలో వాటి వలన లాభం సంభవిస్తుంది.
ఇవాళ వెంటనే కరోనా పుస్తకాలు లాభం. ఎప్పుడైతే వీళ్ళందరూ ఎరుకల వాళ్ళందరినీ, ఆ గుంపునందరినీ, నేరస్తుల గుంపు అక్కడ ఉన్న వాళ్ళందరూ నేరస్తులను లెక్కట్టిందని ఎప్పుడైతే తొలగిస్తామో అక్కడున్న వాళ్ళకి తప్పకుండా ఒక గౌరవం వస్తుంది, మంచి జరుగుతుంది. స్టోర్పురం గ్రామం ఏ ఇతర గ్రామానికి తీసిపోదు. బయట దాని గురించి, ఆ స్టోర్ గురించి, ఆ ప్రజల గురించి ఎన్ని అపోహలు ఉన్నాయంటే అవి ఇన్నెన్ని కాదు. ఆ ప్రజల్లో నీతి ఉంది. అందరూ కాదు, దొంగలు కాదండి, అక్కడ ఉన్న మనుషులకు అది ఎరుకల వాళ్ళు అయ్యి ఉండొచ్చు. వాళ్ళలో నీతి ఉంది, నిజాయితీ ఉంది, స్నేహం ఉంది. ఏ కొద్ది మంది తప్పులకు మొత్తం గ్రామ ప్రజలందరినీ ఒక ఘాట కట్టివ్వకూడదని తెలియజేయడం. ఇది సమాధానం చేయడం కాదు. అక్కడ మంచివాళ్ళు ఉన్నారు, నీతిగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, స్నేహశీలులు ఉన్నారు. అయినా మీరు ఎరుకల జాతి అక్కడ ఆ గ్రామంలో ఆ గుంపునంతటిని, మీరు ఆ కాలనీ అంతటిని నేరసరస కాలనీ అన్న తప్పు అని చెప్పేసి చేయడం జరిగింది. విద్యార్థులైన గ్రామస్తులు, ఉన్నత పదవుల విద్యార్థికులు ఆ గ్రామానికి అలంకారప్రాయంగా ఉన్నారు. పిల్లల అభివృద్ధిని, భవిష్యత్తుని ఆకాంక్షిస్తూ నడిచే తల్లులు ఆ గ్రామం ఉన్నారు. చూడండి, నేరస్తులు ఎక్కువ మంది ఉన్నా, సగం మంది నేరస్తులు ఉన్నప్పటికీ తక్కువ సగం మంది మంచివాళ్లే. కానీ అందరినీ ఒకేగా స్టోర్పురం అంటే దొంగల గుంపు. వాట్ ఇస్ దిస్? తరతరాలుగా అరంగా చేయడం. ముందు నాస్తి కేంద్రం, అసలు దీన్ని ఒక దొంగల కాలనీ అని అనడానికి వీలు లేదు అనేది చేయడం. వాళ్ళలో ఒక రకమైన గౌరవం కలిగించడానికి. అంచేత స్టోర్ గ్రామం మొత్తంగా అభివృద్ధిపరిచి శాస్త్రీయ జ్ఞానాన్ని అక్కడ నాటగలిగితే నిష్ణాతులైన శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు, ఇంజనీర్లు తయారు కాగలిగే శక్తి, మేధస్సు వారిలో ఉందని తెలియజేయమైంది. అయితే 1975లో గోరా గారు హఠాత్మం చేయడంతో కొంత సంస్కరణ కార్యక్రమం కొద్దిగా ఆగింది. ఎందుకంటే అందరూ గోరా గారి నాయకత్వంలో అక్కడ పనిచేసి చేయడం జరుగుతోంది. మీరు మనుషులే, ఘోరంగా బతకండి, మీరేం తక్కువ కులాన్ని ఒక చోట మనుషులందరినీ ఒక నేరస్తుల జాతి కింద లెక్క, నేరస్తుల జాతి అన్నారు. ఆ ఏరియాలో ఉన్న ఎరుకుల వాళ్ళందరినీ ఒక చోట పెట్టి మీరందరూ నేరస్తుల జాతి అన్నారు. ఘోరగా తప్ప అసలు ముందు నాకు నేరస్తుల జాతి ముందు వాడు తీసేయండి అన్నారు. కానీ హఠాత్తుగా చనిపోవడంతో కొద్దిగా సంస్కరణకు అడ్డుపడింది. అయినా నేర సంస్కరణ పునరావాస కార్యక్రమాల బాధ్యతను స్వచ్ఛందంగానే బరువును పైన వేసుకున్నారు లవణం గారు, హేమలత గారు. నేర మనస్తత్వం ఇతరులను నమ్మనీయదు. మేము చేసే పనులు నేరస్తులకు నమ్మకం కలిగి ఉండాలి. మేము చేస్తుంటే వాళ్ళు నమ్మల, ఏదోలే ఎందుకంటే ఇంతవరకు సాల్వేషన్ చేస్తున్నారు, ఏం అవ్వలేదు, వీళ్ళు పెద్ద ఏదో మార్పు చేస్తా అంటారు, ఏం మార్పు చేస్తారు వీళ్ళు అని వాళ్ళ ముందు విశ్వాసం కలగలేదు. అప్పుడు వారికి నాసికేంద్రమైన లవణం గారి మీద, హేమలత మీద అభిమానం నిదానంగా ఏర్పడుతూ వచ్చింది. సంఘ సేవలు అభిమానం ఒక వారసి. ముందు ఎవరైతే అక్కడ సంస్కరణ కార్యక్రమం చేపట్టారో వాళ్ళ మీద ముందు అభిమానం కావాలి. ఇది చాలా అవసరమైన మానవ సంబంధం. ఇలాగే ప్రభుత్వ అధికారులకు సంఘ సేవకుల మధ్య కూడా నమ్మకం ఉండాలి. ప్రభుత్వ అధికారులు ఇంతవరకు ఏంటి, వీళ్ళు నేరస్తుల జాతులు, నేరస్తులు అనే భావం ఉంది. అలాంటిది మరి సంస్కరణ చేస్తుంటే వాళ్ళ మీద గౌరవం ఉండాలి. వీళ్ళు మనం మంచి చేయడానికి వచ్చారు, మనం కూడా వాళ్ళ మాట విందాము, వాళ్ళకి సహకరిద్దామని ప్రభుత్వ అధికారులు కూడా ఉండాలి. అంచేత అభిమానం అనే భారత ఏర్పడితే ఆ పనులు ఆలస్యం లేకుండా జరుగుతాయి. మేము లవణం గారు, హేమలత గారు చేసిన ఫలితాలపైన ఆధారపడి పెంచి వచ్చాం. అదే జరుగుతూ వచ్చినమాట. ఈ ప్రభుత్వ పథకాలు ఆయా కాలంలో అమలు చేయడానికి మరి విజయ నాశకం చేసిన చాలా శ్రమ ఉంది. ఆ పథకం అమలుపరిచినప్పుడు శ్రమను మరిచి తృప్తి పొందుతూ ఉండాల్సి. మాజీ నేరస్తులు, ఈ నేరస్తుల్ని సంస్కరించాలంటే ప్రత్యేకంగా పథకాలు లేవండి, అది గుర్తించండి. ప్రత్యేకంగా ఇప్పుడు మారుతున్న వాళ్ళకి మనం ఈ రకంగా పథకాలు ఉన్నాయని ప్రత్యేక పథకాలు ఏం లేవు. అది గొప్ప, అది ఆ ప్రభుత్వ పరంగా వచ్చిన ఇబ్బంది. వీళ్ళందరూ మారాలన్నారు కానీ వాళ్ళ మారడానికి కావాల్సిన ప్రత్యేకమైన వసతులు మాత్రం ప్రభుత్వం కలిగించలేదు. వారు పునరావాసానికి చివరికి వేసే ట్రైబ్స్, ఎస్టీ, తర్వాత ఎస్సీ పథకాలు ఏమున్నాయో అవే అమలు పరుస్తుంది. ఎరుకల జాతికి మామూలుగా ఎస్టీ దాంట్లో వస్తారు కనుక, ఎస్సీ దాంట్లోకి వస్తారు కనుక వాళ్ళకి అవే పథకాలు. మామూలుగా ఎస్టీ ఎస్సీలు బయట వాళ్ళకి ఎలా ఇస్తున్నారో ఈ మారాలనుకున్న నేరస్తులు కూడా అంతే పథకాలు, ఎక్స్ట్రా లేవు, ఏ పథకాలు ఎక్స్ట్రా లేవు. ఇది ఆలస్యంతో కూడిన పనే కాక కొంత అందాక కూడా అందరికి అందలేదు.
ఇది ఎంత ఖర్చు చేయాలో అంతవరకే జరుగుతుంది. ఆ పైన గ్రామానికి ఎంత ఖర్చు చేయాలో అంతవరకు జరిగింది. పునరావాసం ఇక్కడే కుంటిపడిన అడకమ్మాలి. ఏం చేద్దాం, మీరు మారండరా, మీరు దొంగతనం చేయకంటారా, మీరు మంచిగా ఉండండిరా అని వాళ్ళు చేయండి. ఏదో ఒకటి ఆర్థికంగానో సామాజికంగానో ఇంకొకరిగానో ఉపాధి పరంగానో వాళ్ళకి అవకాశం చూపించాలి. ఏదో వాళ్ళు ఎస్టీలకు ఏమిస్తున్నారో ఎస్సీలకు ఏమిస్తున్నారో ఆ రంగానే వాళ్ళకి చేసే ప్రభుత్వం చేసినమాట. మరి కేవలం భూమి సంపాదన కొరకో లేక మరో లాభం పొందడానికో లొంగుబాటు కార్యక్రమం చేశారు, కొంతమంది చేశారు. లేదు భూమి కోసం కావచ్చు, లేదా ఇంకో లాభం ఉంటుందని. కానీ వాళ్ళకి దానికి వెళ్ళిపోయాక తగిన లాభం కనబడాలి. వాళ్ళకి దొంగతనం చేస్తే డబ్బులు వస్తాయి, వీళ్ళు కష్టపడి పని చేస్తే వచ్చేది చాలా తక్కువ. తిరిగి పొలాలు పుచ్చుకున్నారు, వీళ్ళకి అసలే ఉళ్ళొంగదు కదా దొంగలకి. ఆ ఉళ్ళొంగిపోతూ మళ్ళీ నేరస్తులు వెళ్ళిపోయారు. ఎంత వీళ్ళు చెప్తున్నా లవణం గారు, హేమలత గారు, గోర గారు చెప్పినా మనసు మార్చుకుని వృత్తిని మార్చుకుని నీతిగా జీవించాలని కూడా ఎవరో కొద్దిమంది నిలిచారు కదా. తక్కిన వాళ్ళని మాత్రం వేరే మామూలుగా మళ్ళీ ఆ దొంగతనం వృత్తిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడే సంస్కరణ విషయంలో చాలా ఇబ్బంది వస్తుందండి, చాలా ఇబ్బంది వస్తుంది. ఇంకా ఆవేదనకి మరి నా లవణం గారిని, హేమలత గారిని ఆవేదన గురి చేసిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. మరి కొన్ని సంఘటనలు చూశాక వీళ్ళ నేరస్తుల గురించి మీరు కొద్ది దయతో ఉండండి, మార్పు కోసం ప్రయత్నం చేయండి, కొన్ని నాన్న చూసా వదిలేనంటే. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన ఘోరాలు చూస్తే వాళ్ళని తప్పిదం వీలు లేకుండా పోయింది. వాళ్ళ ప్రవర్తన కానీ చూస్తుంటే మార్పు కోసం ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు రెండో పక్క దాని రకరకాల పనులు చేస్తున్నారు. వాళ్ళు 1975 సంవత్సరంలో ఒక మధ్యాహ్నం గ్రామంలో దాడి జరిగింది. ఇంక వాళ్ళు దొంగ పని చేస్తుంటే మరి పోలీసు వాళ్ళు చేస్తారు, వచ్చి దాడి చేశారు. ఎప్పుడు 1976 సంవత్సరంలో. ఆ దాడిలో నేరస్తులు గ్రామానికి పడమరగా ఇసుక దెబ్బలు, జీడి మామిడి గబ్బులు, పొలాలు అడ్డు పరుగులు తీశారు. దాడి జరిగింది కనుక నేరస్తులు పరుగు, ఎందుకంటే దొంగతనం చేస్తే పట్టుకోవాలి, లేదా డబ్బులు వదులుతాయి లాగి పట్టేసుకోవాలని. మరి నేరాన్ని నేరం చేయమని చెప్పట్లేక మనం నేరం చేయదని చెప్తాం. కానీ వీళ్ళు నేరం చేశారు, నేరాలు చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, దోచుకుంటున్నారు. అప్పుడు పోలీసు వాళ్ళు దండయాత్ర చేశారు. ఆ పరుగు తీసిన వారిని పోలీసులు ఇతర గ్రామస్తులు వెంబడించారు. మరి వాళ్ళు పక్క గ్రామస్తులు కూడా వెంబడించారు. దాంట్లో కర్రెద్దు ఇర్మియా 19 సంవత్సరాల యువకుడు, గుత్తి జయరావు 25 ఏళ్ల వాడు, 2 బిడ్డల తండ్రి పరుగు తీసిన వారిలో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా. ఇక్కడ కర్మయ్య గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చానంటే, కర్రెద్దుల ఇర్మియా గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చానంటే, ఇర్మియా మరణించాడని ఫోన్లో వార్త వచ్చింది. పారిపోయాడు, పరుగులు తీశాక తర్వాత ఇక ఏటెవరు తెలియదు. తర్వాత సాయంత్రం 5 గంటలకి ఈ బాపట్ల నియోజకవర్గంలో ఈ పరుగులు తీసిలో ఉన్న ఇర్మియా, పారిపోయినాడు ఇర్మియా చనిపోయాడు అని వార్త వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి నిండా బయట జనం కిటకిలాడుతున్నారు. ఇర్మియా తల్లిదండ్రులు, బంధువులు హృదయపూర్వకంగా ఏడుస్తున్నారు. ఇర్మియా ఇక లేడమ్మా, కనీసం శవాన్ని ఇప్పించండి అని హేమలత గారిని బతులాడారు. పంచాయతీ జరిగాక అర్ధరాత్రికి శవాన్ని ఇచ్చారు. పోలీసు వ్యాన్లో ఆ శవంతో పాటు తల్లిదండ్రులు తీసుకుని స్టోర్పురం గ్రామానికి హేమలత కూడా వెళ్ళారు. ఏది చూద్దాం, మార్పు చేద్దాం, ఎలా వస్తుందని. మిణుకుమంటున్న కిరసనాల బుడ్డి దీప వెలుగులో పూరి గిడిసా. ఆ గుడిసె ముందు మంచం పైన శవ పెట్టుకుంచారు. ఊరంతా ఆ స్టోర్పురంలో ఊరిలో అని వాళ్ళందరూ తల్లి వచ్చారు. కొందరు పెద్దగా ఏడుస్తూ, మరికొందరు నోరు నొక్కుని, కొందరు గుసగుసలు చెప్పుకుంటూ గుమ్మికూడారు. ఎవరు కొట్టారు, ఎలా ఇర్మియా చనిపోయాడు అన్న విషయం ఎవరు చెప్పలేకపోతున్నారు. చూడు తల్లి అన్నారు హేమలత. దీపరులో కాళ్ళ ఎముకలు, చేతుల కండరాలు నుజ్జునుజ్జైపోయాయి. అంటే ఎంత చిత్తకు పాడారని పోలీసులు, కాళ్ళ ఎముకలు, చేతులు, కండరాలు నుజ్జునుజ్జైపోయాయి, ఇక చూడలేకపోయారు అనేది. ఇర్మియా యువకుడు, ఎదిగిన బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి లోటు ఎలా తీర్చడం? సామాన్య నేరాలు మరణశిక్ష, సరే ఒక మనుషం. కానీ ఇక్కడ ఏంటి మరణశిక్ష ఎవరు చేస్తారు? చంపేశారు, అక్కడ మరణశిక్ష. అది ఆ మరణశిక్ష ఇది దొంగతనానికి చంపేశారే. మామూలు మరణశిక్ష ఏమిటి చేస్తారు? చాలా హత్య చేసేస్తారు. ఇది హత్య చేయకుండా దొంగతనం చేశారు, పోలీసులు కొట్టి చంపేశారు. ఆ రాత్రి అంతా తల్లి దగ్గర కూర్చున్నారు హేమలత గారు, ఓదార్చారు. ఏం చేయగలరు? చివరికి ఏం లేదు,
తెల్లారాక అంత్యక్రియలు చేశాక ఇంటికి బయలుదేరి వచ్చారు. మరి నాకు అక్కడ మరి నా ఇంకోడేమో మరి నా బిడ్డకి ఏమైందో, ఈ పసిపిల్ల బతుకు ఏమిగానో నా బిడ్డను చూపించి వెళ్ళి అని మళ్ళీ అనుకుంటున్నారు. ఇలాగా కొంతమంది పారిపోయారు కదా, వాళ్ళు ఏమైపోయారో వీడు చచ్చిపోయాడు, ఉరికాడు, బాడీ వచ్చింది. మరి తక్కువ వాళ్ళు ఏమైపోయారో తక్కువ వాళ్ళందరూ మరి పరుగులు తీశారు కదా. ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. ఇక వెళ్ళి అక్కడ ఎవరైతే పారిపోయారో వాళ్ళ గురించి వాటి గురించి వెళ్ళి పోలీసులు మాట్లాడి ఫలానా వాళ్ళు ఏంటి ఎవరు చేయట్లేదు, వాళ్ళు బాధపడతారు ఏంటని వెళ్ళి వాళ్ళని అడిగి హేమచంద్రరావు గారు అడిగారు. ఆ తర్వాత ఈ సంఘటనపై విచారణ జరిగింది, కానీ ఎటు తేలలేదు. సాక్ష్యాలు రాజు విన్నాం. ఇర్మియా, రేపు టైగర్ నాగేశ్వరరావు ఇంకోరు కావచ్చు, కానీ ఇదే పరిష్కారం అయితే చెప్పుకోవాల్సింది లేదు. దొంగల కొట్టి చంపేయడం అయితే పరిష్కారం కాదు. అంటే ఈ విధంగా మంచి ఈ దొంగతనాలకి ఇలా కొట్టి చంపడం మాత్రం కరెక్ట్ కాదు అని అందరూ ఒకటి మాత్రం నిజం. ఈ సంస్కరణ కార్యక్రమాలు నేరస్తుల మనసుల్లో ముద్ర వేశాయి. అది మాత్రం వీళ్ళు చేస్తుంటే దొంగతనాలు చేస్తున్నారు, కానీ ఇంత దొంగతనాలు చేస్తూ కూడా వాళ్ళల్లో కొంత ఆలోచన మొదలైంది. వారు ఇదివరకటి వలె ఉండలేదు. వాళ్ళ మనసు రోజు 300 రూపాయలు సంపాదించే సారాయి కొట్టు ఇప్పుడు 200 రూపాయలకే అమ్మడం కూడా కష్టంగా ఉందట. అంటే నేరస్తులు ఏం చేసి తాగి వెళ్తారు, ఇక్కడ తాగేవాళ్ళు తగ్గిపోయారు. అంటే వీళ్ళలో అంటే ఇది ఒక పారామీటర్ అన్నమాట. తాగడం తగ్గిపోయిందంటే వీళ్ళు నేరం చేయడం గురించి ఆలోచన తగ్గింది, వీళ్ళ మార్పు వచ్చిందని. ఒక గ్యాంగ్ కేసులో 18 మీద విచారణ జరిగింది. చివరి గ్యాంగ్ కేసు అంతా అందరూ కలిసి 18 కలిసి బాపట్ల కోర్టులో ఆ కేసుకు తీర్పునిస్తూ ఇక్కడ చూడండి ఎలా మార్పు వచ్చిందో. జడ్జి మ్యాజిస్ట్రేట్ విషయంలో కూడా ఆలోచన. ఈ కేసులో ఒక్కొక్కరికి 10 సంవత్సరాల శిక్ష వేయవచ్చును, కానీ ఈ నేరస్తుల సంస్కరణకై అధికారులు కృషి చేస్తున్నారు కనుక శిక్షలు చాలా ఉదారంగా విధించబడినాయి అని జడ్జి తన తీర్పులో ఇచ్చారు. 10 సంవత్సరాలు శిక్ష ఇచ్చు, కానీ వీళ్ళ బావు కోసం, వీళ్ళ సంస్కరణ కోసం అధికారులు అనధికారులు కృషి చేస్తారు కనుక మేము కేవలం వీళ్ళకి చాలా తక్కువ శిక్ష ఇస్తున్నామని చెప్పి అన్నారు. ఆ తీర్పులో చౌట చెన్నయ్య, చౌట ప్రసాద్ అన్న, బండ నాగయ్య, శేషాద్రి మరో 2 వదిలిపెట్టారు కూడా. 13 మందికి 2 సంవత్సరాల శిక్ష మాత్రమే పడింది. 10 సంవత్సరాల శిక్ష వాళ్ళు 2 సంవత్సరాలు మారండి. మీకోసం హేమలత లవణం గారు అందరూ కృషి చేస్తున్నారు కదా, మరి మీ ఉదారత్వం చూపించాను నేను, మీరు మారండి అని చెప్పారు. అది ఒకటి వాళ్ళ టర్నింగ్ పాయింట్. ఎప్పుడైతే మీకు 10 సంవత్సరాలు శిక్ష పడాల్సి ఉంది, కానీ 2 ఏళ్లతో సరిపెడతావు, నువ్వు మారు, నీకు అవకాశం మారడానికి చెప్పాడు కల్లా వాళ్ళు వచ్చారు. మార్పు జీవితానికై ప్రభాకర్ అతను కూడా పెద్ద గద్దంగా, అతను కూడా ఒకసారి అతని మందికి అంచేత ఆ మనసు మళ్ళీ పాత విధానాలు మెళితే అని కాదని అతను మంచిగా మారడానికి ప్రయత్నం చేశాడు. గరిక ప్రభాకర్ అతను రాసిన ఉత్తరాలు రాశాడని మనం తెలుసుకుంటాం. తర్వాత ఇక టైగర్ ఇంకా ఏంటంటే కరుడు కట్టిన నేరస్తుడు, భయంకరుడు టైగర్ నాగేశ్వరరావు అన్న ఆ బిరుదు పొందినవారు ఈ ప్రభాకర్. మరి బిరుదుల తాలూకు ఛాయలు ఏమిటి కనిపించలేదు. చంబల్ చర్యలో అలా ఇలాగ మనం చూసుకుంటే హేమచంద్రరావు గారు దీనికి ముందు చంబల్ చర్యల్లో వినోబా భావే బందిపోట్ల సంస్కరణ కార్యక్రమం తీసుకుంటే అక్కడ కూడా రాజా మాన్సింగ్ పేరు పైన బందిపోటు దొంగ, అలాగే తాసిరాజ్ సింగ్, వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళకి ఎలాంటి వాళ్ళంటే 246 మొత్తం వాళ్ళకి శిక్షలు పడ్డాయి, పారిపోయారు. 240 సంవత్సరాల శిక్ష పడింది. మరణశిక్ష కూడా 6 సార్లు మరణశిక్ష చేశారు. ఎందుకంటే అక్కడ బందిపోటు చంపేడే 6 సార్లు పెరిపోయింది. అలాంటి వాళ్ళు కూడా 1960లో వినోబాకి ఉత్తరాలు రాసి లొంగిపోయారు. అలాగే హేమచంద్రరావు చెబుతారు, ఈ గరిక ప్రభాకర్ వీడు కూడా గద్దంగే, అతను ఉత్తరం రాశాడు హేమచంద్రరావు గారికి. ఎలా అయితే వాళ్ళు ఎలా ఉందో ఎక్కడ కర్నూలు జైలు నుంచి రాశాడు. కర్నూలు జైలు నుంచి అరెస్ట్ చేశారు. చేసి జైలు పెడితే గౌరవనీయులైన తల్లియగు హేమలత అమ్మగారికి నీ కుమారులు గరిక ప్రభాకర్ రావు, దయాకర్ రావు, నాగేశ్వరరావు, జయరావు
ఇస్సాకు ప్రభాకరరావు అనేక నమస్కారాలు చేసి రాస్తారు. వీళ్ళందరూ జైలు పెట్టారండి. వాళ్ళు ఉత్తరం రాశారు. అంటే వాళ్ళకి అక్కడి నుంచి అంతర్మథనం మొదలైంది. వాళ్ళల్లో మానసిక పరివర్తన ఎలా వస్తుంది, హృదయ పరివర్తన ఎలా వచ్చింది అనేది ఈ ఉత్తరం తెలియజేస్తుంది. అంచేత కరుడుగట్టిన నేరస్తులు మారరు అనేది కాకుండా దానికి అమ్మ మేము అందరూ నీ యొక్క దీవెన వలన, దేవుని కృప వలన ఇంతవరకు క్షేమంగానే ఉన్నాం. మీరు కూడా దేవుని కృప వలన అనుదినము క్షేమంగా ఉండగలనందుకు దేవుని అనుదినము ప్రార్థించున్నాం. అమ్మ మీరు మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడిపోయిన మేము చాలా సంతోషించాం. మేము ఇంతకన్నా ముందుకన్నా ఇప్పుడు ఎంతో ధైర్యంగా సంతోషంగా ఉన్నాం. అమ్మ ఇంతకుముందు రాసిన లెటర్లకు బాధపడవద్దు, తెలియక ఆ విధంగా వ్రాసినాం. ఇక ముందు ఆ విధంగా వ్రాయము. నీ మనసు ఎప్పటికీ బాధ కలిగించం. మీ మనసు బాధ కలిగిన దానికి మమ్మల్ని క్షమించలేము. అంటే మీరు జైల్లో ఉన్నప్పుడు ఆయన మీరు చేసేది ఏంటి, నాన్సింది, పోలీసు వాళ్ళు ఇలా చేస్తారు, మీరు మమ్మల్ని ఏం రైట్ చేస్తున్నారు, వాళ్ళు పట్టుకుపోతున్నారు, కొడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, సెక్షన్లు పెడుతున్నారు, మీరు ఏం చేశారు అని రాశారు వాళ్ళు. దానికి మళ్ళీ వాళ్ళ మార్పు. మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాకు వృద్ధాప్యం వచ్చేంతవరకు మీ గురించి సేవ చేస్తానని చెప్పినావు. ఆ మాట మాకు ఎంతో సంతోషం కలిగించేది. అమ్మ మేము చచ్చేంత వరకు దొంగతనం మాత్రం చేయము. చూడండి, వాడు జైల్లో ఉండి చివరికి వాళ్ళు వచ్చే మార్పు. అమ్మ మేము చచ్చేంత వరకు దొంగతనం చేయము. మీ తల్లిగా నేను మీకు పండ్లు ఇస్తున్నాను. అప్పుడు హేమలతలవనం గారు వాళ్ళ ముందు మీ తల్లిగా నేను మీకు పండ్లు ఇస్తున్నాను, తీసుకొని నేను మాకు పండ్లు ఇచ్చినావు. ఆ మాట మనసులు ఎంత సంతోషించడమో దేవునికే తెలుసు. మా తల్లుల కన్నా మిన్నగా మీరు మా మీద ఇంత ఆప్యాయత చూపిస్తున్నందుకు మేము చాలా సంతోషించినాం. మా తల్లుల్నే మర్పించేట్లున్నావు. చిన్నతనం నుంచి తల్లి తండ్రి మాటలు వినకుండా మా ఇష్టం వచ్చేట్లుగా ప్రవర్తించి ఎవరు చెప్పినా వినిపించుకోక దొంగతనాలు చేస్తూ మృగాలుగా చీకట్లో జీవిస్తున్న మాకు వెలుతురు చూపించినావు. అమ్మ అయ్యగారు మా పుస్తకంలో పంపుతామని చెప్పారు. మాకు తొందరగా పుస్తకాలు పంపాను. అమ్మ మాకు ఉత్తరములు రాస్తూ ఉండవలేను. మీరు ఏదైనా పని మీద కన్నులు వస్తే మా దగ్గరకు తప్ప వచ్చిపోయాను. పెద్దబాబు గారు గోరా గారిని మేమందరం అడిగినా చెప్పము. మా జీవితంలో మార్పు ప్రారంభమైంది. ఇంతే మీ కుమారులు జి ప్రభాకర్రావు, టైగర్ నాగేశ్వరరావు, బొచ్చు దయాకర్, బొచ్చు ప్రభాకర్, గుత్తి జయరావు, వల్లాగి బుద్ధవాన్. అంటే అలా మార్పు చేసుకెళ్తుంటే ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకో ఉత్తరం వరంగల్ జైలు నుంచి. ఇదేమో కర్నూలు జైల్లో ఉన్నారు వాళ్ళు. పూజనీయుల హేమలత అమ్మగారికి, లవణం బాబు గారికి, గరిక ప్రభాకర్, ఈయన కూడా టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడే. గరిక ప్రభాకర్ నమస్కరించాలండి అనగా, అమ్మా నేను ఇప్పుడు వరంగల్ జైలు నందు బ్యాంకు కేసు సెషన్ చేయుచున్నాను. అమ్మ నన్ను మీరు మర్చిపోయి ఉండొచ్చు, నేను మాత్రం మర్చిపోలేదు. మా దొంగల గురించి, మా గ్రామం గురించి మీరు చేసిన సహాయము, మీరు పడిన శ్రమ నా జీవితంలో నేను మరవను. మీరు చేసిన సహాయమును, మీరు పడిన శ్రమను మా దొంగలు గుర్తించక మూర్ఖంగా నేను అపార్థం చేసుకుని మీకు బాధ కలిగించినందుకు చింతిస్తున్నాం. మీరు మమ్మలను ఎప్పుడు తిరిగినారో అప్పటి మా గ్రామంలో చాలా ఘోరములు జరిగాయి. మధ్యలో హేమలతలవనం ఈ మార్పులు కొద్దిగా అంత ఎక్కువసార్లు వెళ్ళడం తగ్గించారు అక్కడ. ఎందుకని ఇప్పుడు మారుతారు చూద్దాం, నిజంగానే మార్పు వీళ్ళ కోసం అంత ఎక్కువ శ్రమపడాల్సిన లేదని మధ్యలో. అంచేత మీరు ఎప్పుడు మీ మమ్మల్ని ఎప్పుడు వదిలినారో అప్పటి మా గ్రామంలో చాలా ఘోరం జరిగింది. అవి మీకు తెలిసి ఉండొచ్చు. మీరు మమ్మల్ని వదిలినందున వలన కలిగిన నష్టము ఏమిటో మా దొంగల్లో కొంతమంది ఇప్పుడే తెలుసుకుంటున్నారు. మీ వల్ల కొంతమంది మనసులు మార్చుకొని బాగుగా జీవిస్తున్నారు. ఇంతకు ముందులాగా మీరు మమ్మల్ని కొత్త జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేస్తే కొన్ని జీవితాలు బాగుపడతాయని నేను ఆశించున్నాను. మీరు మా యందు దయ ఉంచి మళ్ళీ మా బాధ్యతను స్వీకరిస్తానని నమ్ముతున్నాను. అమ్మా ఇంతకుముందు దొంగతనం చేయక ముందు నేను దొంగతనం చేయను అని మీకు చెప్పి మళ్ళీ దొంగతనం చేశాను. ఇంత చెప్పాట ఒకసారి, ఇంతకుముందు దొంగతనం చేయనని చెప్పి మళ్ళీ దొంగతనం చేశాను. అందువల్ల మీకు లెటర్ రాయటకు ముఖం చెల్లక ఇంతకాలం రాయలేదు. మీరు నాకు లెటర్ రాస్తానని ఎంత ఆశతో ఈ లెటర్ కొరకు ఎదురు చూసే మీ కుమారుడు గరిక ప్రభాకర్రావు. ఈ రకంగా ఆ దొంగ ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజుకి నేరస్తుల్లో మనం వాళ్ళ మార్పుకు కృషి చేస్తుంటే, వాళ్ళలో మా చేస్తే మీరు మనుషులే, అందరిలా ఘోరంగా బతకొచ్చు, మీకు గౌరవం ఉంటుంది. మారండి అందరూ. మీ అందరూ కష్టపడి పని చేయట్లేదా? కష్టపడి సంపాదించుకోవట్లేదా? దొంగతనాలు చేయకుండా బతున్నారు. వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, కానీ వాళ్ళు దొంగతనాలు చేయట్లే కదా, మీరు ఎందుకు చేయాలి అని ఈ రకంగా నిదానిస్తుంటే వాళ్ళలో వాళ్ళకి ఆలోచన మొదలైంది.
ఎప్పుడైతే ఆలోచన మొదలవుతుందో మనం ఎప్పుడైతే వాళ్ళ గురించి కన్సర్న్గా ఉన్నామో వాళ్ళు అలా కాకుండా దొంగ వ్యధులు మీరు ఎంత చెప్పిన ఇంతే, అసలు మీరు మారరు, మీ బుద్ధి ఇంతే అన్నామనుకోండి, ఆడు అలాగే ఉంటాడు. తక్కువ అలా తెలుసు. అంచేత ఎప్పుడైనా సరే వాళ్ళ మంచి కోసం అన్నట్లుగా మనం ఉంటే నాస్తిక కేంద్రం అక్కడే సక్సెస్ అయింది. మీకు ఇంకా చాలా తెలుస్తాయి. ఇవాళ నెక్స్ట్ ఎపిసోడ్లో మాకు తెలుసు అంటే సంస్కరణకి ఎలాగ చెయ్యాలని. అంచేది వాళ్ళ ఇక్కడ ముగిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత అంటే సంస్కరణ ఎంత మార్పు తెస్తుంది మనిషిలో అని తెలియజేస్తాను. అంత సెలవు మరి. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.